కొండ చెలిమ బావి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బావికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇముడ్చుకున్నటువంటి యొక్క కొండ చెలిమ బావి దగ్గరికి మనం రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ కొండ చెలిమ బావి. ఈ బావిలో నీళ్ళు అనేవి చాలా స్వచ్ఛమైనటువంటి నీరుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు మాత్రం భావిస్తూ ఉండడం జరిగింది. నిజాం నవాబుల కాలంలో ఈ యొక్క బావి నిర్మాణం జరిగిందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. ఈ యొక్క నీటిని తాగితే మాత్రం ఎలాంటి రోగాలు ఉన్నా కూడా నయమవుతాయి. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రావు అనేటటువంటి భావన మాత్రము ఇక్కడ ప్రజల్లో నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పాత బస్తీ ప్రాంతంలో ఈ యొక్క బావి అనేది ఉండడం జరిగింది. ఈ బావికి సంబంధించి నీళ్లు అనేవి పక్కనే కొండ ప్రాంతం ఉండడం జరుగుతుంది. దీన్ని బ్రహ్మంగారి గుట్ట అని చెప్పి కూడా అంటారు. ఈ కొండ ప్రాంతం గుండా అంటే ఈ కొండలలో ఉన్నటువంటి చెలిమి ద్వారా ఈ యొక్క నీరు అనేది దీంట్లోకి చేరుతుంది కాబట్టి దీన్ని కొండ చెలిమి బావి అని చెప్పి కూడా పిలుస్తూ ఉండటం జరిగింది. సో ఈ యొక్క బావి నీళ్లు అనేది చాలా స్వచ్ఛంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వీటి అంటే మంచి తీయటి నీళ్లుగా ఉండటం జరుగుతుంది. దీన్ని ఎంత తాగినా తాగాలనిపించేటటువంటి మధురమైనటువంటి నీటిగా కూడా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం సమయంలో కూడా ఎండలో విపరీతంగా తిరిగి బయటకు వచ్చి చాలా బడలిక ఏర్పడినప్పుడు ఎండ దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ యొక్క నీటిని తాగితే మాత్రం ఆ యొక్క బడలిక తీరిపోతుంది. అదేవిధంగా వారికి తగినటువంటి వడదెబ్బ కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రస్తుతం కొంతమంది ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క నీటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ నీటిని బాగా తాగడానికి మీరు ఇష్టపడుతున్నారు? మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ వాటర్ తాగుతున్నాము. ఈ వాటర్ తాగడం వల్ల మాకు ఆరోగ్యరీత్యా అన్ని విధాల ఆరోగ్యంగా మంచిగా ఉంటున్నాం. వేరే వాటర్ తాగడం వల్ల మాకు మాత్రం ఎలాంటి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని కూడా కొంచెం దీన్ని మంచిగా అందుబాటులోకి జనాలకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా కూడా మంచిగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా నల్గొండకు సంబంధించి సాగర్ జలాలు కూడా వస్తూ ఉండడం జరిగింది. గతంలో ఎప్పుడో ప్రాచీన కాలంలో తవ్వించినటువంటి ఈ యొక్క బావి నీటినే మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు? నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. పెరిగి కూడా దగ్గర ఒక 45 ఇయర్స్. అప్పటి నుంచి నేను ఈ బావిని చూస్తున్నాను. ఈ వాటర్ నుంచి వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మ్యాక్సిమం అయితే మేము ఏ వాటర్ అయితే ఎక్కువ తాగడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ల ప్రకారం ఇప్పుడు నల్ల నీళ్ళు కానీ తాగడం వల్ల కానీ, నెక్స్ట్ ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ వల్ల కానీ రకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయని పెద్దవాళ్ళు అంటున్నారు. కానీ నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే వాటర్ తాగుతున్నాము. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఏరియాలో చుట్టుపక్కల నుంచి మ్యాక్సిమం నల్గొండ అంటే కొండచెల బావి అని తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. మ్యాక్సిమం ఏంటంటే దూరం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఇబ్బంది పడతారు. కానీ దీనివల్ల పెద్దవాళ్ళు అయినా కానీ ఎటువంటి చిన్నవాళ్ళ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి, రావు కూడా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఇదే వాటర్ తాగుతున్నాను కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇదే ప్లేస్లో ఉన్నారు, మీకు దగ్గర 45 సంవత్సరాల దాకా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా బయట ఉన్నటువంటి వాటర్ని కాకుండా కొండ చెలిమి బావి నీళ్ళు తాగడానికి ఇప్పటికి కూడా ఇష్టపడుతుంటారు అని చెప్పి మాకు తెలుస్తుంది. కంపల్సరీగా అది ఇష్టపడతారు. కానీ ఏంటంటే సర్వీస్ లేక తీసుకుపోవడానికి ఒకటి ఇబ్బంది. ఎందుకంటే దూరంగా ఉండడం వల్ల తీసుకుపోలేరు కాబట్టి ఏంటంటే ఈ బావి కూడా చాలా పురాతనమైనది కాబట్టి వాటర్ కూడా చాలా బాగుంటాయి. తాగిన తర్వాత బాగా ఎండలో తిరిగినా కానీ వడదెబ్బ కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఉండదు కూడా. అది ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే బాగున్నది. చూడొచ్చు మనం కొండ చెలిమి బావి గురించి నిర్మాణం కూడా ఏ విధంగా జరిగిందో. మొత్తం కూడా చుట్టూ రాతి కట్టడం, ఆ రాతి కట్టడానికి సంబంధించి కూడా చేద కోసం అని చెప్పేసి ఇక్కడ వీటికి సంబంధించి వీల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఆ యొక్క తాటిని ఉపయోగించి అంటే చేదకు సంబంధించి బకెట్ దాంట్లో వేసేసి వాటర్ని తీసుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా వాటర్ని వాళ్ళు తోడుకొని వీరు వాడటమే కాకుండా వీరు ఇక్కడ నుంచి కూడా దీన్ని కొద్దిగా విక్రయాలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది దీని మీద అంటే కొండ చెలిమి బావి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నట్లు మనకు తెలియవస్తుంది. ఇక్కడి నుంచి కొంతమంది క్యాన్ల ద్వారా వాటర్ను తీసుకువెళ్ళేసేసి బయట షాప్స్ కానీ, అదేవిధంగా కొంతమంది అంటే ఇక్కడికి రాలేని వ్యక్తుల ఇళ్ళకు కానీ వాళ్ళు ఇచ్చేసేసి వాళ్ళు కొంత ఆదాయాన్ని కూడా పొందుతున్నట్లు మనకు తెలియవస్తుంది. సో ఇది నిజాం నవాబుల కాలంలో నిర్మితమైనటువంటి బావి, చాలా స్వచ్ఛమైనటువంటి నీరుని కలిగినటువంటి బావి. ఇక్కడ మరో పెద్ద మనుషులు చెప్పండి, మీరు ఇక్కడి వారైనా ఎప్పటి నుంచి వాడుతున్నారు? చిన్నప్పటి నుంచి ఈ నీళ్ళే వాడుతున్నామండి. చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచే తీసుకుపోతాను. ఫిల్టర్ నీళ్ళు కూడా తెచ్చి తాగాం కానీ అంత మనకు ఉపయోగం లేదు అది. కాబట్టి ఇక్కడనే ఈ బయట నీళ్ళే వచ్చి తీసుకుపోయి తాగుతున్నాం మేము. ఎందుకు ఫిల్టర్ నీళ్ళు కాకుండా ఈ నీళ్ళే తాగాలని అనిపిస్తుంది మీకు? కానీ అంటే ఆ నీళ్ళ కన్నా ఈ నీళ్ళే బాగుంటున్నాయి. ఇంతకు తాగాం ఆ నీళ్ళు కూడా, కానీ ఈ నీళ్ళే బాగుంటున్నాయి కాబట్టి ఈ నీళ్ళు తీసుకుపోతున్నాం.
అది చిన్నప్పటి నుంచే ఈ నీళ్ళే తాగుతాం కాబట్టి ఇదే తాగుతాం. కొంచెం ఎండాకాలంలో కొంచెం ఎండిపోయింది ఇది, అయితే బయట నుంచి తీసుకొచ్చి తాగినాం. దాని తర్వాత మంచిగా కూడా మళ్ళీ ఇదే తాగుతున్నాం. పూర్తిగా కరువు కాలంలో ఎండిపోవడం జరిగింది. చాలా కరువు కాలంలో వర్షాలు పడకుంటే తగ్గిపోతే నీళ్ళు బురద ఉంటుంది కొంచెం, దాని తర్వాత వర్షాలు పడితే మళ్ళీ వచ్చేస్తాయి నీళ్ళు. మరో పర్సన్ కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఈ కొండ చెలుపు నీళ్ళు తాగుతున్నారా? చిన్నప్పటి నుంచి నాకు 50-60 ఏళ్ళు వచ్చినాయండి. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే తాగుతున్నాం. ఇంతకుముందు ఎక్కడెక్కడ కూడా వచ్చేది తాగేది. ఈ కుల్టర్ పూల్ నీళ్ళు అయినాయి కాబట్టి వాటర్ నీళ్ళు పూల్ అవి నీళ్ళనే అయినాయిగా, అదే దాని ఏమంటారు నీళ్ళ ప్యూర్ వాటర్ అయినా కానీ జర తక్కువ. ఇప్పుడు నీళ్ళు మాత్రం ఎండ కొట్టినా ఏది కొట్టినా ఎండ కూడా కొట్టదు ఇది తాగితే. ఆరోగ్యం బాగానే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోతుంటారు ఇక్కడ. పూర్తిగా ఎండగా తిరిగి వడదెబ్బ తగిలి ఇక్కడికి వస్తే ఈ నీళ్ళు తాగితే తగ్గిపోతే అని తీసుకుపోతుంటారు జనాలు వచ్చి. మంచిగా ఉంటుంది అని చెప్తుంటారు. మేము 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం మాకు అనుభవం. అది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాళ్ళు కూడా ఇది తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి చాలా మంది వాడుతున్నట్టు తెలిసింది. తీసుకుపోతుంటారు వాళ్ళు. అది ఇంతకుముందు కొంతమంది తెప్పించుకుంటారు. 25 రూపాయలు క్యాను, 20 రూపాయలు క్యాను, 15 రూపాయలు పెట్టి క్యాన్ రాని వాళ్ళు తెప్పించుకుంటుంటారు. తిరుగుతుంటారు, 2-3 తిరిగి పోస్తుంటారు ఆ నీళ్ళు. అది ఇది పాత బస్తీలో ఉన్నటువంటి ఈ యొక్క కొండ చెలుమి బావి యొక్క విశిష్టత. ముఖ్యంగా ఈ యొక్క బావి నీళ్ళు తాగితే మాత్రము ఎలాంటి రోగాలు ఉన్నా అంటే సర్వ రోగాలు కూడా నయమైపోతాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. నిజాం నవాబుల కాలంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క అద్భుతమైన బావికి సంబంధించి ఇప్పటికీ కూడా ఈ యొక్క స్వచ్ఛమైన నీరు మాకు తాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత ఈ బావి విషయంలో శ్రద్ధ పెట్టినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే బావి నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి బాట ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ బావి చుట్టూ కూడా ఒక రక్షణ అనేది ఏర్పాటు చేసినట్లయితే ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు కలుషితం చేయడానికి కూడా వేరే వాళ్ళు చేయాలని భావించినా కూడా కలుషితం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బావి నీళ్లు మొత్తం పక్కన ఉన్నటువంటి ఆ బ్రహ్మం గారి గుట్ట దగ్గర నుంచి అంటే ఆ యొక్క కొండ చెలుమల నుంచి వస్తున్నాయి. మొత్తం టోటల్ అక్కడి నుంచి నీళ్ళు అనేవి ఈ యొక్క బావిలోకి వచ్చి చేరుతున్నాయి. సో ఈ అద్భుతమైన అంటే ఆ జల ద్వారా అంటే కొండ నుంచి వచ్చే జలం మొత్తం కూడా దీంట్లో చేరుతుంది. అలాంటి స్వచ్ఛమైన నీరు, దాంట్లో ఎలాంటి ఫ్లోరిన్ శాతం కూడా ఉండదు. ఈ నీరు తాగినట్లయితే మాత్రం ఎలాంటి కాళ్ళ కీళ్ళ నొప్పులు కానీ ఇటువంటివి కానీ ఏమీ రావు. అదేవిధంగా ఎలాంటి ఎండదెబ్బ తగిలినా కూడా ఈ నీటిని సేవించినట్లయితే వెంటనే ఆ ఎండదెబ్బ కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. నల్గొండ కొండ చెలుమి బావి నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.